మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరల్డ్ బ్యాంక్ బృందం సందర్శించింది. వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ గణేష్ మెహర్ అహ్మదేవులు యూపీఎస్సీని సందర్శించి ఆయా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపీ, ఈహెచ్ఆర్, నేషనల్ ప్రోగ్రామ్స్ అమలు, ఎన్కాస్ స్టాండర్డ్స్ గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీరితో పాటు స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్స్ డాక్టర్ నరేంద్ర, వాసు, ఎన్యూహెచ్ఎం కన్సల్టెంట్ వేణు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష తదితరులు ఉన్నారు. Services which they offer, that only they maybe dressing room. Yes, sir. He can explain what kind of a patient. Standard operating procedures one patient, maybe the patient that we've seen right before. Yeah. Everything. So, one patient I will call. So, Mahesh. Sir, and some UTI symptoms also because of high sugar. So I'm going to suggest her a diabetic like after this she will come to after monitoring for so I will and I will tell her the time and they like exercise and she will take the medicine and she will use. This is her so this is NIM. This is patient information. 2 days. ఈ సందర్భంగా స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి స్థానిక మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్ బృందం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలు, పనితీరును పరిశీలించేందుకు విచ్చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో వరల్డ్ బ్యాంక్ కూడా సహాయం చేయాలని భావిస్తోందని, దేనికి సాయం అందిస్తే బాగుంటుందనే విషయాలను ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ బృందం పరిశీలించినట్లు డాక్టర్ రమాదేవి వెల్లడించారు. మన క్వాలిటీ స్ట్రాటజీస్ చూడడం కొరకు వరల్డ్ బ్యాంక్ నుంచి టీం వచ్చారండి. ఈరోజు డాక్టర్ గణేష్ గారు, మోహెర్ అహ్మద్ గారు ఇద్దరు వచ్చారు. అసలు వాట్ ఆర్ ది క్వాలిటీ స్ట్రాటజీస్ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, యూపీఎస్సీలు ఏ విధంగా నడపబడుతున్నాయి, నాట్ ఓన్లీ యూపీఎస్సీస్ అండి, తర్వాత పిఎస్సీస్ కూడా చూస్తున్నారు. ఈ వరల్డ్ బ్యాంక్ లెవెల్లో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేయడం కోసం. కానీ మన వరకు మన ఇన్నోవేటివ్స్ అన్నీ మనం చెప్పాము. ఏపీ లెవెల్లో కొత్త ఇన్నోవేటివ్స్ ఏం తీసుకుంటున్నాము, ఏ విధంగా మనకు వరల్డ్ బ్యాంక్ కూడా ఎక్కడెక్కడ మనకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, న్యూ స్ట్రాటజీస్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం ఐటీగా. కాకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ పోర్టల్స్ ఇటువంటివి కొన్ని ఉన్నాయి మనకు. కెపాసిటీ బిల్డింగ్ అంటే ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇటువంటి వాటిల్లో కూడా మన వరల్డ్ బ్యాంక్ని కూడా హెల్ప్ అడుగుతున్నామండి. దే వాంట్ యాక్చువల్గా మన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేసుకోవడానికి వచ్చారు. హ్యాండ్ ఓవర్ టు డాక్టర్ అనుష గారు. బిహెచ్సి ఇందిరానగర్కి వరల్డ్ బ్యాంక్ టీం విజిట్ జరిగింది. దీంట్లో భాగంగా స్టేట్ నుంచి స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి మేడం అండ్ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర సార్, వేణు గారు అండ్ వాసు గారు వీళ్ళందరూ విజిట్ చేశారు. ఇక్కడ మన స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద ఎన్కాస్. మనకి మీకు ఆల్రెడీ తెలుసు ఎన్కాస్ సర్టిఫైడ్ అయింది హాస్పిటల్. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం హాస్పిటల్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, పేషెంట్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూడడం కోసం వాళ్ళు సడన్ విజిట్కి వచ్చారు. సో వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారని and also bedridden patients. The doctor will visit bedridden
palliative care Palliative also. They go to the, they house live with the So patient. in each service available only in the What you heard till now, everything is free of cost. fine. Everything free of cost. What you heard till now. So we are out of pocket expenditure, sir. Clearly we are free telemedicine, free drugs, free diagnostics, free medicine, free diagnosis, everything is free. Even in teaching hospitals also. Everything. And you can select some of the service points and you can service which they offer. Please give some message.